ఓకే, తెలంగాణలో మొత్తానికి ఇక్కడ ఎన్నికల మొత్తానికి మొదలైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల హోరు మాత్రం ఏకదం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు అంటే ఇక చక్కర్లు కొడుతున్నారు మొత్తం పార్టీల నాయకులు, పార్టీల నేతలు, కార్యకర్తలు. ఉదయం లేచి మధ్యాహ్నం మొత్తానికి కొంచెం డల్ ఉంటున్నారు, ఎందుకంటే ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి. సో ఆ విధంగా ఉంటుంది. ఓ రకంగా వర్షాలు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి. వర్షాలు పడడం వల్ల ఇక తెలంగాణ మొత్తం తడిసి ముద్దయిపోతున్నది. ఇక ఆ విధంగా కూడా ఉంది. మొత్తానికి ఇక్కడ పబ్లిక్ టాక్ మన పార్క్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక పార్కు పబ్లిక్ టాక్ ఏ పార్టీ గెలుస్తుందో మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ టాక్ తెలుసుకుందాం. ఈ ప్రజల స్పందన ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఓకే రండి. ఓకేనా? ఓకే, నమస్తేనా? నమస్తే. ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అధికారంలో పార్టీ ఏదని కాదు, మనకు ట్రూ లీడర్ కావాలి. ఓకే, జనాలకు మంచి చేసే వ్యక్తి. ఇండియాను బ్రైట్ ఫ్యూచర్గా ఎలా తీసుకెళ్తున్నారు మీరు డెవలప్మెంట్ చూస్తున్నారు. ఏదైనా రైల్వేస్లో కానీ మన సోలార్ సిస్టమ్స్లో కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా ఉంది. ఒక గుడ్ లీడర్, గుడ్ థింకింగ్ ఆలోచించే వాళ్ళు రావాలి. ఓకే, 10 years బ్యాక్ ఇండియా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. బ్యాంకింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది, జనాలు డిజిటలైజేషన్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ అనేది వరల్డ్ టాప్లో ఉంది. మనం ఓకే, మంచి చేసే వ్యక్తికి సపోర్ట్ చేయాలి. ఓకే, పార్టీలు పక్కన పెట్టండి. ఓకే, ఆ మంచి లీడర్ నేను మోడీ అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? నేనైతే క్లీన్ స్వీప్ కావాలి అనుకుంటున్నాను బీజేపీ మొత్తం. ఎందుకు అంటే మనకు డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేట్ అయి చేయాలి. ఏదైనా ఆ కొలాబరేషన్ చేస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. పార్టీ ఏదైనా ఇద్దరు కాంగ్రెస్ ఆర్ బీజేపీ కొలాబరేషన్ ఉన్నప్పుడే కదా వాల్యూ వచ్చేది. నాకైతే కాన్ఫిడెంట్ లెవెల్ 17 seats స్వీప్ అవుతుందని ఉంది. ఎందుకంటే జనాలలో సైకాలజీ ఆ విధంగా వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే మంచి అనేది ఆలోచించగలుగుతున్నారు. కామన్ మ్యాన్కి ఏం కావాలి? గవర్నమెంట్, ఫెయిర్ గవర్నమెంట్ కావాలి. ఫెయిర్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది? ఒక లీడర్ మంచిగా ఆలోచించగలిగిన వాడు ఉంటారు. ఐదర్ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మంచి లీడర్ ఉండాలి. మంచి లీడర్ లేకుంటే ఏ పార్టీలో ఉండి ఏం చేయాలి? కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని అట్లా నేను పార్టీలు మతతత్వం అవన్నీ నేను ఆలోచిస్తలేను. మతతత్వ పార్టీ అనేది మ్యాటర్ కాదు. ఏ దాంట్లో అయినా ఉంటుంది. ఎవరి రిలీజియన్స్ వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రస్తుతానికి 13 తారీఖు ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఏ పార్టీ అధికారం వస్తుంది? బీజేపీ మోడీ గారు రావాలని. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న స్టేట్ లెవెల్లో కాకుండా కంట్రీ లెవెల్లో మనం ఆలోచించాలి. ఓకే, దేశానికి ఎంత అభివృద్ధి చేస్తున్నాడు ఏంటి మోడీ గారు, తన వల్ల దేశానికి ఎంత ఉపయోగం ఉంది. మళ్ళీ మనకు కాశ్మీర్ దాంట్లో కూడా మనకు చాలా, మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళతోనో కూడా అంటే దేశాభివృద్ధి బాగుంటేనే మనం కానీ మన స్టేట్స్ కానీ బాగుంటాయని ఆ ఉద్దేశంతో మోడీ గారు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి మన దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, సో మనకి మోడీకి సీట్లు వస్తాయంటారు ఇక్కడ? ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ మన స్టేట్లో రాకపోయినా అదర్ స్టేట్స్లో మాత్రం మోడీ గారు అంటే ఉన్న గౌరవంతో ఉంది. పబ్లిక్ మనసులో ఏమున్నది తెలుసుకోలేరు కదా. ఇప్పుడు ఏ పార్టీ వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అన్నట్టు సరే అండి మీకే ఇస్తామంటారు. కానీ వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ మనసులో ఎవరి మీద ప్రేమ ఉంది, కొంచెం తెలివిగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు మోడీ వస్తే మాకు ఇట్లా ఉంటుందని ఉన్నా కూడా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి, వాడు ఇస్తున్నాడు తీసుకోవాలని తీసుకుంటారు. మారింది కానీ వదులుకోవట్లేదు జనం. మనీ వాల్యూ తెలుసు, అలాగే దేశం వాల్యూ తెలుసు, నిరుద్యోగ సమస్యలు తెలుసు, అన్నీ తెలుసు. ఒకవేళ కాంగ్రెస్ ఆల్రెడీ ఇన్నేళ్ళు పరిపాలించింది కదా, ఏం చేసింది? కుట్ర ఇది రియల్ ఎస్టేట్స్ కానీ, ముస్లిమ్స్ రాజ్యం కానీ, ఏదే కానీ ఒక దేశాన్ని కానీ ఏది సాధించింది చెప్పండి? కాశీ చూసినా కూడా, అయోధ్య చూసినా కూడా ఏదన్నా సాధించింది అనేది దేంట్లోనన్నా ఒక దాంట్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సాధించారంటే దానికి నేను ఖచ్చితంగా ఓటేస్తాను. కానీ వాళ్ళ వల్ల కాదు. పార్టీ అధికారం కోసం వాళ్ళు సంపాదించి వాళ్ళ పిల్లలు వాళ్ళ ముత్తరాలకు సంపాదించుకోవడానికి వస్తారు. కానీ దేశం గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ముందుగా పౌరుల గురించి మనం దేశం ఎలా ఉండాలి, ఎప్పుడు గొడవలు పాకిస్తాన్ అని ఈ యుద్ధాలు ఇవన్నీ దేశం గురించి. అట్లీస్ట్ ఒక ఆర్మీ చనిపోయాడంటే
ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్మీకి ఏ పార్టీ విలువ ఇచ్చింది? వాడు అక్కడ తిండి లేక నిద్ర లేక ఆర్మీ మన దేశం కోసం పోరాడినప్పుడు ఎవరు ఇచ్చారు? మనం ఇప్పుడు ఇంత బాగున్నామంటే ఎవరు కారణం? ఆర్మీ. వాళ్ళని గుర్తించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని ఇచ్చింది ఎవరు? బీజేపీ పార్టీ, మోడీ గారు. బీజేపీ పార్టీలో ఇంకో నాయకుడు వస్తే ఎట్లుంటుందో తెలియదు. కేవలం మోడీ గారు వీరాభిమానం అంతే. దేశాన్ని చూసుకోవాలి కానీ మనం ఈ స్టేట్ని చూసుకోవద్దు. ఓకే ఓకే. ప్రస్తుతానికి మన దగ్గర అంటే ఇప్పుడు రైతులకు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. అవును, చాలా. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎన్ని సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఉన్నది. ఏ రైతుకి ఏం చేసిండ్రు? రైతు బీమా అవన్నీ చేస్తున్నారు కదా, పెన్షన్లు. కేంద్రంలో కూడా రైతులకు ఇంపార్టెంట్ ఏముంది అండి, పక్కవాడు వేసుకున్న డ్రెస్ మనం వేసుకుంటే ఎంత వాల్యూ ఉంటుంది? ఫస్ట్ వేసుకున్నోడికి ఉంటుందా, సెకండ్ వేసుకున్న వాళ్ళకి ఉంటుందా కదా? ఫస్ట్ వచ్చి మోడీ పథకాలు పెట్టినాకనే కదా ఇవన్నీ వచ్చినవి, పెన్షన్లు పెరిగినవి. కేంద్రం ఇవ్వండి, ఇవి స్టేట్ వాళ్ళు ఎలా ఇస్తారండి? ప్రధానమంత్రి ఇస్తేనే ముఖ్యమంత్రి ఇస్తారు. మన దగ్గర ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? సీట్స్ ఇక్కడ బీజేపీ అంటే ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం కష్టం, అటు ఇటుగా ఉంది. తెలిసిన వాళ్ళు, చదువుకున్న వారు, యువత వాళ్ళంతా చూసి చేసుకుంటే కొంచెం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని ఉన్నాయి మొత్తం? 17లో ఖచ్చితంగా 11 వస్తాయండి బీజేపీకి. 100% వస్తాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఇప్పుడు ఎన్నికల ఓవర్ ఉంది. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మాకైతే ఇక్కడ బీజేపీ గెలిచింది. బీజేపీని ఇక్కడ చేయలే కాన్సెప్ట్. ఇక్కడ కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కేంద్రంలో ఏదైతే మాకైతే బీజేపీ బాగుంది. బీజేపీ బాగుంది అంటే మోదీ పరిపాలన మంచిగా అనిపిస్తుంది. మా ఏరియాకి అయితే అదే ఎక్కువ నడుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా, సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఏం చెప్తాం మనం, చెప్పకూడదు. అయ్యి చెప్తే బాగుండదు. పర్లేదు చెప్పండి, పబ్లికే ఇంపార్టెంట్ కదా. ఇక్కడ వస్తే ఒక 7-8. 7-8. కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్కి ఒక 6-7. బీఆర్ఎస్ కష్టమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎన్నికల ఓవర్ జరుగుతుంది మొత్తానికి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మేమైతే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా మహారాష్ట్రంలో. అవును. సో బీజేపీ పార్టీ వస్తుందంటారా? వస్తుంది. ఎందుకంటే యాజ్ పర్ ది ఎస్టిమేషన్, యాజ్ పర్ జనాలు అనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉండే కానీ కాబట్టి ఖచ్చితంగా వేసాను అనమాట. ఓకే. బీజేపీ ఏంటంటే ఇంకా లోకల్ని అంతా పుంజుకోలేవాలి, లీడర్షిప్ క్యాడర్ ఇట్లా లేదనమాట. తర్వాత కాంగ్రెస్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన లీడర్స్ ఉంది, అందు గురించి కాంగ్రెస్ ఎన్నుకున్నారు అనమాట. కానీ కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే సరే మేము ఇప్పుడు స్టేట్లో వచ్చినాం కదా, మేము పర్వాలేదు, సెంట్రల్లో వస్తే వాళ్ళు కూడా తెలుసు అనమాట. అందుకని పబ్లిక్ కూడా అందరికీ ఎరకైపోయింది, మనం కాంగ్రెస్ కంటే లోకల్ ఇచ్చినాము కానీ సెంట్రల్ వేసేటికి సెంట్రల్ ఇష్యూస్ ఉంటాయి, బీజేపీ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి బీజేపీ వస్తాను అనుకుంటున్నాను. ఓకే. బీజేపీకి ఎందుకంటే ఆయన 10 ఏళ్ళ నుంచి చేసిన కార్యక్రమాలు ఒకటిగా చాలా ఉన్నాయి కార్యక్రమాలు అనమాట. దేశ విజయ లోపల ఏంటంటే మన భారత యొక్క చరిత్ర చాలా ఇది అయిపోయింది అనమాట. మన తర్వాత మనం 10th పొజిషన్ నుంచి వరల్డ్ ఎకానమీలో 5th పొజిషన్కి వచ్చినాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 4 ట్రిలియన్ ఎకానమీ కాబోతుంది అనమాట. అసలు ముందు మనం 2014 లోపల 2.5 ట్రిలియన్ ఎకానమీ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 3.9 ట్రిలియన్ ఎకానమీకి అయిపోయింది. ఇంకో జస్ట్ 5 years లోపల 5 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది అనమాట. మనం తర్వాత ఏంటంటే మనం ఎన్నో చేసుకుంటున్నాం. ఫార్మా మనమే చేసుకుంటున్నాం, డిఫెన్స్ మనమే చేసుకుంటున్నాం, ప్లేన్స్ మనమే చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనమే చేసుకుంటాం అన్నమాట. ఇదంతా విదేశాల్లో పడకుండా వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ని చేయగలిగి ఎట్లనే బీజేపీ పడగొట్టాలని చూస్తుంది. కానీ జనాలకు అందరికి తెలిసిపోయింది. ఇప్పటివరకు 283 సీట్స్ నిన్నటి వరకు అయిందనమాట. ఆల్మోస్ట్ అంటే 200 సీట్స్ వస్తాయి. ఇంకా మిగతా అంతా 540 అంటే ఇంకో 260 ఉంటాయి అనమాట. డెఫినెట్ 400 ఎన్డీఏ ఫామ్ అవుతుంది. బీజేపీ మాత్రం 330-350 పైన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల ఓటు జరుగుతుంది మొత్తానికి. మన ఇప్పుడు 3వ విడతలో ఇప్పుడు మన తెలంగాణనే ఉంది. సో తెలుగు రాష్ట్రాలు ఉంది. పార్లమెంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? దేశంలో ఎవరు అధికారం వస్తుంది? అంటే ఈసారి కాంగ్రెస్ వస్తే ఒకసారి చూడొచ్చని అనిపిస్తుంది నాకు. కాంగ్రెస్. ఓకే. అంటే ఇప్పుడు మోదీ పరిపాలన మీ ఒపీనియన్? ఓకే, కానీ కాకపోతే కొన్ని విషయాల్లో అంటే ఏం లేదు, ఈ
ఒక అంటే సామాన్య మనుషుల జీవితాల్లో ఐ మీన్ వాళ్ళ అని ప్రతి దానికి రేట్లు ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకు. ఓకే. అది ఒకటి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలాగ రేట్లు పెరగటాలు ఏదైనా కొంచెం బెటర్గా అనిపించింది. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్కి ఏంటంటే బేసిక్గా పేదల పక్క ఉండే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది అనిపించింది నాకు. గత ప్రభుత్వాలు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు ఎలా అనిపించేది అంటే పేద ప్రజలకి సపోర్ట్గా ఉండటం, వాళ్ళ లైఫ్ స్టైల్కి కొంచెం ఉపయోగపడే గవర్నమెంట్ అనిపించింది నాకు. బట్ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే అఫ్కోర్స్ అంటే స్టాండర్డ్స్ బాగానే ఉంటాయి. స్టాండర్డ్స్ అంటే మామూలుగా జనరల్గా ఉండేవి, మనకి జనాలకు కనిపించాయి. ఇలాంటివన్నీ బీజేపీ గవర్నమెంట్లో బాగానే ఉంటుంది. కాకపోతే సామాన్య ప్రజలు బతకాలంటే బీజేపీ గవర్నమెంట్లో కొంచెం కష్టం. అబౌవ్ ది యావరేజ్ పీపుల్ బతకగలుగుతారు. ఓకే. బట్ సామాన్య ప్రజలకి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి కాక, ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు కోరుది ఉంది కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ప్రస్తుతం బ్రాడ్గా ఆలోచన చేస్తే బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఇక మోడీ పాలన బాగుందంటారా? అంటే ఈ పరిస్థితిని బట్టి ఉండాలి, ఈ పరిస్థితిని బట్టి ఉండాలి అటువంటి వాటి. కానీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మోడీకి సీట్లు వస్తాయండి? రావు మోడీ మన రాష్ట్రంలో రావు, కాంగ్రెస్కి వస్తాయి. మోడీకి సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయంటారు? థర్డ్ ప్లేస్. అది థర్డ్ ప్లేస్. ఎన్నిటికి ఎన్ని వస్తాయంటారు? ఎన్ని సీట్లు వస్తాయి? చెప్పలేము, 2-3 వస్తే కష్టం. 2-3 వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికల హోరు జరుగుతుంది. ఏ పార్టీ వస్తే బాగుంటుంది కేంద్రంలో? ప్రస్తుతం బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. ప్రస్తుతానికి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయంటారు? నేను అనుకుంటా బీజేపీకి కాంగ్రెస్కు సమానంగా రావచ్చు అనుకుంటున్నా. ఒకటి ఎంఐఎంకి పోతే మిగతా 16లో బీజేపీకి 8, కాంగ్రెస్కు 8 రావచ్చు అనుకుంటున్నాను. ఎంఐఎం అంటే మాధవిలతో బాగానే పోటీ ఉన్నా కూడా కొంత వాళ్ళ మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఛాయిస్ ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంఐఎం వస్తుంది. ఓకే, మొత్తానికి మీరు ఏ పార్టీకి ఓటు వేయాలి? మేము బీజేపీకి వేయాలనుకుంటున్నాం. బీజేపీ. ఓకే. చెవెల్లి నియోజకవర్గంలో మొత్తానికి కొండా విశ్వేశ్వర. థ్యాంక్ యూ. మేడం, పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతానికి 13 తారీఖు ఉన్నాయి. ఏ పార్టీకి ఓటు వేస్తారు? బీజేపీకి ఇస్తాం. బీజేపీ అంటే మోడీ ప్రభుత్వం బాగుంది కదా? బాగుంది. మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఏం చేసింది కాంగ్రెస్? వచ్చి ఫ్రీ బస్ ఇచ్చింది అంతే, ఇంకేం చేసింది? ఇంకేం చేయలేదు. ఏం చేయలేదు, చేయదు కూడా. ఇంకా చేయదు కూడా. బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాక, మొత్తానికి 13 తారీఖు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రస్తుతానికి ఈడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఎక్కడ వచ్చినా బీజేపీ సెంట్రల్ వస్తే బాగుంటుంది మా ఐడియా. ఓకే. ప్రస్తుతానికి మీరు ఆంధ్రప్రదేశ్ కదా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? మాకు ఆంధ్రప్రదేశ్లో లేము కాబట్టి ఇంకా ఎవరు వస్తే బాగుంటుందండి ఏం చెప్తాం. మనది కదా అది కూడా. మా ఆడ వచ్చేసి చంద్రబాబు తెలుగులోడే అయినా అతను ఏమి డెవలప్ చేయలేదు. ఈ జగన్ ఈ మధ్యనే ఎక్కిండు కాబట్టి కొంచెం డెవలప్ చేసింది కాబట్టి ప్రజలు అతని మీద ఉన్నారు. అయితే ఈ ప్రాపగాండా అనేది ఎక్కువ ఉంది చంద్రబాబు గురించి, మంచోడు అది ఇది వాడు అట్లా చేసినా ఇట్లా చేసినా అని. అందుకని ఇప్పుడు లోకల్లో వచ్చేసి చంద్రబాబు గెలుస్తాడని అంటున్నారు. మా ఐడియా లోపల జగన్ గెలుస్తాడని ఊహ ఉంది. ఓకే. కేంద్రంలోనేమో మోడీ. ఓకే, థ్యాంక్ యూ కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఓటేస్తే బాగుంటుంది? బీజేపీ. అందరు బీజేపీ అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది. అవును. సో మన దగ్గర ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? బీజేపీ మ్యాక్సిమం వస్తుంది, చెప్పలేం. కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఏమి అవుతుందో తెలియదు. 50-50 ఛాన్సెస్. ఓకే. హైదరాబాద్లో ఎంఐఎం ఉంది కదా, ఎంఐఎం అక్కడ మాధవిలత ఎంఐఎం మధ్యలో తగ్గపోరు ఉంది. ఎవరు వస్తారు అంటే చూడలేము, చెప్పలేము కదా. మ్యాక్సిమం 2-3 బీఆర్ఎస్ రావచ్చు, ఎంఐఎం ఒకటి రావచ్చు, బీజేపీ ఒక 3-4 రావచ్చు అట్లా. బీఆర్ఎస్ ఎన్ని వస్తాయంటారు? బీఆర్ఎస్ మ్యాక్సిమం 2-3 వస్తాయి హైదరాబాద్లోనే. థర్డ్ ప్లేస్. ఓకే. బీజేపీ ఎక్కువ వస్తాయి. బీజేపీ మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. నమస్తే కాకా. నమస్తే.
చెప్పండి. ప్రస్తుతానికి ఎన్నికల హోరు జరుగుతుంది, పార్లమెంట్ ఎన్నికలు. 100% బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో. దేర్ ఇస్ నో డౌట్. మల్కాజ్గిరిలో పక్కా డిసైడ్. ఓకే. చేవెళ్ళలో బీజేపీది సెకండ్ ప్లేస్, ఎంపీ 17 ఎంపీ స్థానంలో ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ది, సెకండ్ ప్లేస్ బీజేపీది, థర్డ్ ప్లేస్ టీఆర్ఎస్ది. ఓకే. ఓకే, ఇట్స్ క్లియర్. ప్రస్తుతానికి కేంద్రంలో ఏది వస్తుంటారు? కేంద్రంలో నరేంద్ర మోడీ వస్తాడు పక్కా. పక్కా. ఓకే. ఆంధ్రప్రదేశ్లో జగన్ వస్తాడు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి మన దగ్గరికి? ఎక్కువ సీట్లు అయితే వాళ్ళకి వస్తాయి. 17 సీట్లలో మెజార్టీ సీట్లు ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ టీఆర్ఎస్. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ ఎన్నికల హోరు ఎట్లా అనిపిస్తుంది మీకు? హోరాహోరీ నడుస్తుంది పక్క. ఈ బీజేపీ మల్కాజ్గిరిలో మాత్రం టీఆర్ఎస్ది మాత్రం సెకండ్ ప్లేస్, ఓకే. సునీత మహేందర్ రెడ్డిది మాత్రం థర్డ్ ప్లేస్ కాంగ్రెస్లో. ఓకే. ఫస్ట్ ప్లేస్ అయితే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో డిసైడ్ అయింది. మల్కాజ్గిరి చాలా పెద్ద స్థానం, 545 ఎంపీ స్థానంలో అతి పెద్ద స్థానం మల్కాజ్గిరి. అదే. ఇంకోటి దాంతోపాటు మన తెలంగాణలో మెయిన్ అదే అనుకుంటా. అవునవును. అక్కడ గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇండియాలో మొత్తం 545 ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో అతి పెద్ద స్థానం మల్కాజ్గిరిలో గెలిచేది మాత్రం ఈటెల రాజేందర్. సెంట్రల్ మినిస్టర్ పదవి కూడా ఆయనకే పోతుంది బీజేపీ కోటాలో ఖచ్చితంగా. ఓకే. అలా క్వశ్చన్ లేదు. థ్యాంక్ యూ. ఓకే. ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికల హోరు నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందనుకోండి. సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఆల్రెడీ ఉంది కదా కాంగ్రెస్ ప్రస్తుతానికి. ఇక్కడ పార్లమెంట్ బీజేపీ పక్క బీజేపీ. ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయంటే బీజేపీ? సీట్లు ఎన్నైనా రానివ్వండి, ఇక్కడ కాంగ్రెసే ఉండాలి, అక్కడ బీజేపీ ఉండాలి. ఇంకా వేరే ఏ పార్టీ వద్దు. ఓకే. అంటే మన కాంగ్రెసే ఉండాలి, అక్కడ బీజేపీ ఉండాలి. వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంటే. ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి, రేవంత్ రెడ్డి ఉండాలి, ఓకే. అక్కడ బీజేపీ ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచేది? ఏమో ఇప్పటికైతే మొన్న కాంగ్రెస్కి వేసినాం, గెలిపించినాం. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మోడీ వస్తేనే మనకు అన్నీ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. దేశంలో మోడీ రావాలి, నేనుగా మోడీ రావాలి అని మా అభిప్రాయం. ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంట? ఏం ఫుల్ వస్తుందని నమ్మకం. పక్క. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి అక్కడ? టీఆర్ఎస్ అంటే ఇంకా కొంచెం, కానీ కాంగ్రెస్ కూడా ఇద్దరికి 50-50 అంతే. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫుల్ వస్తుంది. ఫుల్ అంటున్నా, నేను చెప్తున్నా కదా. ఓకే. అంటే కేంద్రంలో అధికారంలో మోడీ కేంద్రంలో ఆయన రావాలి. ఎందుకు ఆయన పరిపాలన అంత బాగుందా? కొంచెం బాగానే ఉంది. అంటే తనకు పెన్షన్ మంచిగా వస్తుంది కదా. పెన్షనే కానీ పనులు కొంచెం బీజేపీ పార్టీ పైన ఏమన్నా ఇస్తేనే కదా వీళ్ళు మనకు తెచ్చిచ్చేది. అవును. ఈయన సొంతమేం చేయరు కదా. కానీ మోడీ పరిపాలనలో తెలంగాణకు కానీ ఇతర మన హిందీ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కానీ పెద్దగా నిధులేం రావట్లేదు. ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. బీజేపీ పార్టీ తండ్రి లాంటిది, తెలంగాణ పార్టీ కొడుకు లాంటిది. తండ్రి సంపాదించింది కొడుకు ఇయ్యడు. కొడుకు ఎట్లా ఇస్తాడు? ఒక కుటుంబంలో 2 కొడుకులు, తండ్రి ఉన్నాడు, నేను నీకు ఇస్తా అని ఒక కొడుకు అంటాడు, అన్న అంటాడు. తండ్రి సంపాదించిన ఆస్తులకు వెళ్ళి కొడుకు ఇస్తాడు, కానీ సొంతంగా కష్టపడి ఇయ్యలేదు. మనకు మంత్రి పదవులు కూడా పెద్దగా ఇయ్యదు కదా, ఇక్కడున్న వాళ్ళకైనా మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా. కేసీఆర్ ఏం చేశాడు? చెప్పండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మనవన్లు బతకడానికి మాత్రం సంపాదించుకున్నాడు. వాళ్ళ కూతుర్లను, వాళ్ళ కొడుకులను. వాళ్ళు ఇంకా అదృష్టం ఏంటంటే మనవన్లు ఏజ్ లేదు పదవిలకు రానికే, అలా అన్నమాట. ఒకవేళ సరే రాహుల్ గాంధీ వచ్చినా కూడా ఈ ముస్లిం రాజ్యం అవుతుంది, గొడవలు, కర్ఫ్యూలు ఇటువంటివి అవుతావన్నీ తప్ప, ఒకవేళ యూత్ ఆలోచిస్తే స్టడీస్ పర్పస్ కానీ ఈసారి యూఎస్ఏకి వెళ్ళి అమెరికా వాళ్ళతో మోడీ చేసుకున్న ఒప్పందం ఏదో కానీ మన నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి ఎంతమంది వెళ్ళారు? ఈ సంవత్సరంలో వెళ్ళినంత పిల్లలు ఎప్పుడు వెళ్ళలేదు. చాలామంది ఏమనుకుంటారంటే కరోనాలో అమెరికా క్లాస్ వచ్చింది, అందుకే స్టూడెంట్ ద్వారా లాభం వస్తుందేమని. కానీ మన యువత బాగుంటే ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా కంపెనీలు కానీ సాఫ్ట్వేర్లు కానీ డెవలప్ చేయడానికి యువత అక్కడ చదువుకున్న ప్రపంచం మొత్తంలో అతిపెద్దదైన మన డెమోక్రటిజం మళ్ళీ 60% యువత కూడా మన దగ్గరనే ఉంది. అందుకే యువతకు ఎవరైతే ఇప్పుడు మనం ఒకవేళ నాకే ఉంది, నాది 50 years అయిపోయింది, పిల్లల్ని చదివించుకున్న అంత, కానీ నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల జనరేషన్ బాగుండాలి, వాళ్ళు బాగుండాలి ఇంకా అంటే మంచి రామరాజ్యం రావాలి. అలాంటి రాముడే నరేంద్ర మోడీ. అలా
అలాంటి రాముడు ఏలిన రాజ్యానికి ఎవరన్నా పేరు పెడతారా అండి? అలాంటి రాజ్యం కావాలి. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాం మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము. మోడీకి మనకు సంబంధమే లేదు అసలు. మనం ఎవరో కూడా ఆయనకు నథింగ్ తెలియదు. సంబంధం లేదండి, ఆయన తండ్రి లాంటి వాళ్ళు. తండ్రి కానీ మనం ఆయనను కోరుకుంటున్నాం. తెలియదు నేను ఒక మనిషి అన్నట్టు తెలియదు, కానీ ఆయనను నేను ఇష్టపడుతున్నట్టు ఆయన చేసే పనుల వల్లనే కదా. మా పక్కింటోడో ఎదిరింటోడో అయినను కాదు కదా మోడీ, కేసీఆర్ కూడా కాదు. కానీ వాళ్ళు చేసే పనులను బట్టి మనకు రాజకీయాలన్నా ఇష్టం అనేది ఏర్పడుతుంది. మన కోసం కాకుండా మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మోడీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. బీజేపీ రావాలి, మళ్ళీ మోడీయే ప్రధాని కావాలి. మళ్ళీ కాశీలాగా, అయోధ్యలాగా ఇటువంటివన్నీ ఎన్నో దేవస్థానాలు మన ఏమంటారు భారతీయ హిందూ సంప్రదాయాన్ని అంతా బయటికి తీస్తున్నాడు. అలా తీయాలి. పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టపడుతున్నారు గుళ్ళకి వెళ్ళడానికి, టెంపుల్స్కు. హిందూ ధర్మం, రామరాజ్యము, అయోధ్య, ఇప్పుడు హనుమాన్ జయంతి ఇవన్నీ ఎంత బాగా చేసుకుంటున్నారు. ఈసారి చూశారు కదా, ఎక్కడ చూసినా సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి ఎంత అద్భుతంగా చేసుకున్నారు. ఎంత బాగుంది అసలు. మనము నిజంగా ఇప్పుడు రామరాజ్యంలో ఉండి ఆ రాముని కళ్యాణం చేసినంత ఫీలింగ్ అయితే మాకు ఇక్కడ చేసినప్పుడు వచ్చింది. ఇంతకుముందు కూడా చేసినాం, కానీ ఈసారి వచ్చిన ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అంత సంతోషంగా ఉన్నాము. ఇంకా మా పిల్లలు కూడా సంతోషంగా ఉండాలని మేము. నమస్తే. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి 13 తారీఖు. ఏ పార్టీకి ఓటేసి? బీజేపీ. కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కేంద్రంలో బీజేపీ రావాలి. ఖచ్చితంగా బీజేపీ రావాలి. ఎందుకట్లా? ఎందుకంటే మోదీ మన ఎకనామిక్ని ఎంతో మంచిగా చేసిండు. ఇంకా మన రోడ్స్ కానీ అది కానీ అన్నీ బాగా చేశాడు మనకి. తెలంగాణ ఏమి చేయలేదంటారు? అదంతా అక్కడ కేంద్రం నుంచి వచ్చేది వస్తుంది. ఆయన చేసిండు ఆయన. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది. సో బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు అనుకుంటున్నా? ఒక 12 సీట్స్ గెలవచ్చు అని అనుకుంటున్నా. 12 సీట్స్ బీజేపీ. మొత్తం కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ రావచ్చు. బీఆర్ఎస్ ఒక 4 రావచ్చు. 4. కాంగ్రెస్ ఎన్ని వస్తాయి అంటారు? 1-2 రావచ్చు. అధికార పార్టీకి 1-2 అంతే. అంతే. ఎందుకంటే అధికార పార్టీ అన్నీ ఏమి నెరవేర్చలేదు కదా. 100 డేస్ ఎప్పుడో దాటిపోయింది. సో ఇంకా కష్టం అంటారా? కష్టమే. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికి అయితే ఈ పార్క్ మొత్తంలో బీజేపీకి 70% బాగానే చెప్పారు. మిగతా ఒక 25% ఆల్మోస్ట్ 28% వరకు మొత్తానికి కాంగ్రెస్, మిగతా వచ్చేసి బీఆర్ఎస్ అనే విధంగా ఉంది. కానీ మొత్తానికైతే బీజేపీకి ఎక్కువ ఫేవర్గా ఈ పార్కులో చెప్పడం జరిగింది. ఓకే, నేను మీ విష్ణు, T9 న్యూస్, O2 స్టూడియో. థ్యాంక్ యూ.